చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయ పంట కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయ పంట కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయ పంట కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయ పంట కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయ పంట కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయ పంట కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయ పంట కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయ పంట కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. విష్ణుపై అయితే మనోజ్ మనం కీలకం చేశాడు. అది పేరు చెప్పకుండానే విష్ణుపై అయితే మనోజ్ సెలవు చేశాడు. అయితే గతంలో జరిగిన ఈ మంచు ఫ్యామిలీలు అయితే చాలా రోజుల నుంచి గతంలో వివాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఆస్తి తగాదాలు కావచ్చు, మిగతా ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. ఖచ్చితంగా ఆస్తి తగాదాలనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎందుకంటే మోహన్ బాబు అసెంబ్లీని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత చాలా పలుమార్లు వీళ్ళు హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ లో కానీ అటు తిరుపతిలో కానీ కేసులు బుక్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే భైరవ మూవీ టీజర్ ఈ రోజు అయితే హైదరాబాద్ లో జరిగిందని చెప్పుకోవచ్చు. భైరవ మూవీ టీజర్ రిలీజ్ లో అయితే మనోజ్ పవర్ఫుల్ డైలాగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అయితే చెట్టు పేరు జాతి పేరు చెప్పుకునే మార్కెట్ లో అమ్ముడుపోవడానికి నేను కాయో పండు కాదురా, నేను మనోజ్ ని అంటూ డైలాగులు అయితే ఈ రోజు విష్ణుకి మనోజ్ కి మధ్య తాజాగా ఒక ట్వీట్ వార్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కుక్క అని విష్ణు కామెంట్ చేస్తే ఫ్రాడ్ కుక్క అంటూ కూడా కౌంటర్ ఇచ్చాడు మనోజ్. అయితే ఇది ఎన్ని రోజుల నుంచి అయితే నడుస్తుంది. ఖచ్చితంగా ఇది ఎందుకంటే రోజు రోజుకి ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రోజు రేపు అన్నట్టుగా ఎందుకంటే ఇది గొడవ అయితే సర్దుమనగట్లేదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఎందుకంటే భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో తెలియదు. ఖచ్చితంగా మోహన్ బాబు అయితే ఖచ్చితంగా ఏం రియాక్ట్ అవ్వట్లేదని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మంచి మనోజ్ ట్వీట్ వేయడం, ఆ తర్వాత మంచి విష్ణు ఒక ట్వీట్ వేయడం, ఖచ్చితంగా వీరిద్దరి మధ్య ట్వీట్ వార్లు అయితే జరుగుతున్నాయి. ఆ ట్వీట్ వార్ల మధ్య ఏం జరుగుతుంది ఏంటనేది ఫ్యాన్స్ అయితే గందరగోళానికి అయితే గురవుతున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు కూడా ఎందుకంటే భైరవం సినిమాకి ఇతను వచ్చాడు. ఎందుకంటే ఒక ముందు కూడా యాక్ట్ చేస్తాడు. ఇందులో నారా రోహిత్ అండ్ మంచి మనోజ్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ముగ్గురు కలిసి ఒక రీమేక్ సినిమా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక టీజర్ రిలీజ్ కి ఈ రోజు హైదరాబాద్ లో ఒక థియేటర్ లో అయితే టీజర్ రిలీజ్ కి ఖచ్చితంగా వచ్చేసింది. ఎందుకంటే విష్ణుపై అయితే మనోజ్ సెటైల్ అంటే భైరవ మూవీ టీజర్ కి ఈ రోజు వచ్చింది. ఎందుకంటే మనోజ్ ఒక పవర్ఫుల్ డైలాగ్ అయితే అందరి ముందు ఎందుకంటే వదలడం జరిగింది. ఎందుకంటే చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడుపోవడానికి నేను కాయో పండు కాదు, నేను మనోజ్ ని అంటూ డైలాగ్ అయితే వేయడం జరిగింది. అయితే విష్ణుకి మనోజ్ కి మధ్య తాజాగా ఒక ట్వీట్ వార్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కుక్క అని విష్ణు కామెంట్ చేస్తే ఫ్రాడ్ కుక్క అంటూ కూడా కౌంటర్ ఇచ్చారు మనోజ్. ఖచ్చితంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య అయితే గత కొంతకాలంగా చాలా రోజులు ఎందుకంటే అంతగా ఖచ్చితంగా వీళ్ళు ఆస్తి తగాదాలు కావచ్చు, ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేయడము, ఖచ్చితంగా ఇతరులని మళ్ళీ అక్కడ తిరుపతిలో చంద్రగిరిలో గొడవ చేయడము, నెక్స్ట్ మంచి విష్ణు కూడా ఇక్కడికి వచ్చేసి ఎందుకంటే ట్వీట్ల ద్వారానే చేస్తున్నాడు. ఖచ్చితంగా మంచి మనోజ్ వెళ్ళి కొంత యాక్టివ్ గా ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళైతే నువ్వాని అన్నట్టుగా ఒక ఫోటో పోటీగా అయితే ఖచ్చితంగా గొడవకి సిద్ధమవుతున్నాడు. ఇది త్వరలో ముగిసేలా లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే ఈ ముగిసేలా ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే మంచు మోహన్ బాబు గారే చొరవ తీసుకొని ఖచ్చితంగా ఆయన మాట్లాడితేనే ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ రోజు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఒక నిర్ణయం వస్తే గానీ ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే ఎంత దూరం వెళ్తుంది, ఎంత ఆస్తి తగాదాలు, ఎంత ఇబ్బందులు, ఎంత గొడవలు అనేది కూడా ఖచ్చితంగా తెలియాలంటే మరి కొద్ది రోజులైతే మనం వేచి చూడాల్సింది. ఈ రోజు కన్నప్ప సినిమా బిజీలో ఉన్నారంటూ తన విషయంలో అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా తర్వాతనే ఎటువంటిది ఏప్రిల్ నెలలో రిలీజ్ ఇది. ఈ రిలీజ్ తర్వాత ఎటువంటి ఆస్తి కానీ ఎటువంటి తగాదాలని ఎటువంటి అయినా సర్దుమరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇంకా చూస్తే ఏంటంటే ఈ రోజు మంచు మనోజ్ వేసిన కౌంటర్ కి ఖచ్చితంగా ఏ విధంగా రియాక్ట్ అవుతాడు మంచు విష్ణు అనేది కూడా ఖచ్చితంగా మనం చూడాల్సిందే. నా తమ్ముడు సాయి, హీస్ ఎ కాంప్లాన్ బాయ్. సో సొంత అన్న తమ్ముళ్ళలాగా సెట్లో ఎంత ఆనందంగా ఉన్నిందంటే నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు అంటే ఆంటీ, ఆవిడ నా అమ్మగారు లాంటిదే. సొంత తల్లి వల్లే నాకు ఫేవరెట్ పప్పుకూర. ఆ పప్పుకూర ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు.
అండ్ అది వస్తే ఒక బకెట్ తినేస్తాను అది వచ్చినప్పుడు మాత్రం ఏం మొహమాటం లేకుండా. సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు పేరు పేరున సెట్లో బాగా చూసుకున్నారు. అండ్ కలిసిమెలిసి సినిమా ఈ 4 months ఎలాగ అయిపోయిందో కూడా తెలియదు మాకు. అండ్ తమ్ముడు ఈ మూవీ వాట్ ఐ కెన్ టెల్ చూశాను, పర్ఫార్మెన్స్ చింపే అవతల పడేసావు. అండ్ ఐ గాడ్ బ్లెస్ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని, మనందరికి మంచి పేరు రావాలని, బ్లెస్సింగ్స్ ఉండాలని అంతే. అండ్ బాబాయ్ నా బుజ్జి బాబాయ్ బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు. సో ఇంక తప్పగా ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం ఇంకా. అండ్ బాగా ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ థింగ్ బ్రదర్. ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్లో. ఎస్పెషలీ ఇది మా ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒకటి మిగిలాడన్న చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి, వాయిస్ ఓవర్కి ఎవరు చెప్తే బాగుంటుంది, ఇట్స్ సీరియస్ ఫిలిం, ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్ నా మిత్రుడు ఒకడు ఉన్నాడు ఫోన్ చేసి ట్రై చేస్తున్నానని. అప్పుడు బాబాయ్ నా సినిమాకి వాయిస్ ఓవర్ వెళ్ళని. అండ్ ఎందుకో దట్ వాస్ మై లాస్ట్ ఫిలిం అప్పుడు, ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు 2016లో. అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ సీజన్కి లాస్ట్గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్తో ఆగింది. అలా అహం బ్రహ్మాస్మి చేస్తే అహం బ్రహ్మాస్మి టేక్ ఆఫ్ ఆగకుండా ఆగింది. కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్లో అదే కాలభైరుడు భైరవ్ అనే టైటిల్తో నాకు సినిమా తీసుకొచ్చారు. ఎక్కడైతే నా మిత్రుడితో ఆగిందో మళ్ళీ నా మిత్రుడితోనే సినిమా చేస్తున్నాను. లైఫ్ ఇస్ ఎ సైకిల్, అందుకే పని చేసుకుంటే వెళ్ళాలంటారు. అండ్ థ్యాంక్ యూ బాబాయ్. అండ్ ఎవ్రీడే వాజ్ మెమరబుల్. అండ్ రోహిత్ బాబాయ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. నారా ఫ్యామిలీతో స్టెప్ వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలు డ్యాన్సులు ఫైట్లు చేసుకోలేదు. అండ్ అదితి మచ్చా కలికిట్టే ఓ డాన్స్ దుమ్ములేవి, షీస్ ఎ సింగర్ ఆల్సో అండ్ డాన్సర్ ఆల్సో. సో సూపర్. ఇట్ వాజ్ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే మన కెమెరామ్యాన్ గారు డిఓపి గారు ఈరోజు ఇక్కడ లేరు. ఆయన అంత శాంతమూర్తి నేను ఎప్పుడు చూడలేదు, అంత హార్డ్ వర్క్ని కూడా చూడలేదు నేను. సార్ చెప్పినట్టు ఆయన వచ్చినా మైక్ ఇచ్చినా మాట్లాడి ఉండడు, ఆయన మాట్లాడినా మనకు అర్థమై ఉండదు, ఎందుకంటే అంత ఒక లో వాల్యూమ్లో మాట్లాడతారు. సో ఈ మైక్కి ఇక్కడ ఒక మైక్ ఇచ్చి ఆ మైక్ ఈ మైక్ కనెక్ట్ చేసి ఈ మైక్ మీకు కనెక్ట్ చేయాలి. సో అంత సాఫ్ట్ వ్యక్తి అనమాట. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆ మాత్రం కొంచెం బెటర్గా చూపించారు నన్ను. థ్యాంక్ యూ. ముందుకంటే లవ్ యూ సార్, లవ్ యూ ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అక్కడ ఫోన్ మాట్లాడుతున్న సత్య గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ సందీప్ నా డార్లింగ్, ఐ లవ్స్ యూ. మేము సినిమాలు చేద్దాం అని ఎన్నో కథలు చెప్పారు. అండ్ మేము కూడా ఒక త్వరలో ఒక అద్భుతమైన సినిమాతో వస్తాం మేము సందీప్. అఫ్ కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్తో. అండ్ ఈ సినిమాలో నా బామర్ది అనమాట, బామర్దులము. సింపుల్ మామూలుగా ఉండదు ట్రాక్ ఈ సినిమాలో. అండ్ పేరు పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా తప్పకుండా టీజర్ మాత్రమే, ట్రైలర్ అదిరిపోతుంది, సినిమా దుమ్ములేసిపోతుంది. ఆ శివుడు బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క దేవుడి బ్లెస్సింగ్స్, సాయిబాబా బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవడురా నువ్వు? థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది పక్కా పైసా వసూల్ స్పీచ్ అనమాట. సో స్క్రీన్ మీద రుద్ర రూపం చూసాము, బట్ ఇక్కడ ఫుల్ ఎంటర్టైనింగ్ స్పీచ్ చూసాము. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఓకే ఏమన్నా మెన్షన్ అమ్మా బ్రహ్మకట్లి గారు, ఐఎమ్ సో సారీ. ఆయన సూపర్ స్టార్ అండి బాబు. ఆయన సెట్లు ఆయన ఏంటో నా గ్రీటింగ్ కార్డులో చిన్నప్పుడు డ్రాయింగ్ చేసినట్టు సెట్ వేసేస్తున్నాడు ఆయన. టక్క అది టెంపుల్ సెట్ అయితే 7 రోజుల్లోనే ఎంత వేసారంటే ఇట్స్ ఇంపాసిబుల్. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయపడ్డ కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. అన్న చెప్పండి, భైరవ మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని స్టాప్ పెట్టి మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చా? సినిమా నాకు ఎప్పుడు నా ఫస్ట్ లవ్, నా ప్రాణం. నాకు ఏదైనా తెలుసు అంటే అది సినిమానే నా జీవితంలో. అండ్ నాకు ఆ దేవుడి దగ్గర నుంచి, నా పెద్దల దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి ఏదైనా వచ్చిందంటే అది ఈ సినిమానే. అండ్ దిస్ క్రెడిట్
నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు, ప్రతి ఒక్క డైరెక్టర్స్, ప్రొడ్యూసర్సు అండ్ ముఖ్యంగా జనాలు, నా వెల్ విషర్స్, ప్రతి ఒక్కరూ ఇన్ని రోజుల తర్వాత వస్తున్న ఆ ఫీలింగే లేకుండా ఎప్పటికప్పుడు నాకు వెంటుండి నాకు సపోర్ట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వైరం సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. అండ్ తమ్ముడు సాయి అండ్ అలాగే సాయి గారు, అలాగే నారా రోహిత్ గారు ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు సినిమాలో. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఒక మైల్ స్టోన్ అవుతుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు, ఎందుకంటే ఆయన కష్టం, ఆయన స్పీడ్, ఆయన విజన్ లేకపోతే ఇంత ఫాస్ట్గా జరుగుండేది కాదు విత్ ప్రతి ఒక్కరి సపోర్ట్తో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయపడ్డ కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయపడ్డ కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయపడ్డ కాదు. మనోజ్ని థ్యాంక్ యూ.